Hi friends, this is Mahindra, English Communication Skills Trainer from Vanasripuram. Today I am going to explain the introduction part of 80 birds at one shot. చాలా మంది వాట్ ఈస్ దిస్ 80 birds at one shot అని అడుగుతున్నారు. దానికి బ్రీఫ్గా కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తే మీకు ఐడియా వస్తుందని చెప్తున్నాను. ఒక్క దెబ్బకి 80 పక్షులు, అది ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇంగ్లీష్ బై మహేంద్ర మ్యాజిక్. ఒక్క దెబ్బకి 80 పక్షులు, దట్ మీన్స్ 80 బర్డ్స్ ఎట్ వన్ షాట్. ఒక సింపుల్ సెంటెన్స్ తీసుకొని దాన్ని టక్ స్పీడ్గా 80 వెరైటీస్లో ఎలా కన్స్ట్రక్ట్ చేసి చూపించవచ్చు అనేది ఈరోజు ఆ యొక్క విధానం చూస్తున్నాం. సింపుల్ వర్బ్ కన్స్ట్రక్ట్, కన్స్ట్రక్టెడ్, కన్స్ట్రక్టెడ్, V1, V2, V3. నో నీడ్ ఆఫ్ ప్రెజెంట్, పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. ఈ యొక్క నేమ్స్ అవసరం లేదు, దాని యూసేజ్ తెలిస్తే చాలు. రైట్ ఫ్రమ్ 1, 1 to 3, 4 అంటే ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్లో కూడా సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. లైక్ దట్. No need of those names. Take these numbers. I advise always to my students, only practice these numbers. No need of so-called names and the confusion arised because of those names. కొన్ని శబ్దాలు, కొన్ని పేర్లు, కొన్ని వాటికోల అనవసరమైనటువంటి పదప్రయోగాలు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. లెర్నర్స్కి అంటే పర్ఫెక్ట్గా ఫ్లూయెన్స్ ఉన్న వారికి అది చాలా పెద్ద సమస్య కాదండి అనిపిస్తుంది. కానీ నేర్చుకుంటున్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఈ పేర్లు ఏంటి, గందరగోళం ఏంటి అనిపిస్తుంది. టు avoid that hassleness, simply you have to follow these numbers only. Let us start. They construct a building. వారు ఒక బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తారు. అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ అంట. బహుళ అంతస్తుల భవనం అంటే ఇక్కడ స్పేస్ లేకపోవడం వల్ల ఓన్లీ బిల్డింగ్ అని రాశారు. దే డు నాట్ కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్. వారు భవనాన్ని నిర్మించరు. డు దే కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్? వారు ఒక భవనాన్ని నిర్మిస్తారా? డు నాట్ దే కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్. వారు ఒక భవనాన్ని నిర్మించరా? కమ్ ఆన్ టు రైట్ సైడ్. ఏ బిల్డింగ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. ఒక భవనం వారిచే నిర్మించబడుతుంది. ఏ బిల్డింగ్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. నిర్మించబడదు. ఈజ్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. ఒక భవనం వారిచే నిర్మించబడుతుందా? ఈజ్ నాట్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. ఒక భవనం వారిచే నిర్మించబడదా? నెక్స్ట్ 1, 2. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ మార్పు అనేది ఉండదండి. జస్ట్ లైక్ పేరెంట్స్, ఫాదర్ అండ్ మదర్. సో ఇన్ బిట్వీన్ చిల్డ్రన్ అంటే వర్బ్ ఎలాంటి మార్పులకి, చేంజెస్కి లోన్ అవుతుంది అనేది దాని మీద మనం ఫోకస్ చేయాల్సింది ఉంటుంది. అది ఎలా అనేది నేను బేసిక్స్లో నేర్పడం జరుగుతుంది. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. వారు ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు, ప్రస్తుతం జరుగుతుంది. దే ఆర్ నాట్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్. వారు ఒక భవనాన్ని నిర్మించడం లేదు. ఆర్ దే కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్? వారు ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారా? ఆర్ నాట్ దే కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్? వారు ఒక భవనాన్ని నిర్మించడం లేదా? కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్. A building is being constructed by them. I am saying a building is being constructed by them. ఒక భవనం వారిచే నిర్మించబడుతూ ఉంది. నిర్మించబడుతుంది పైన, నిర్మించబడుతూ ఉంది. A building is not being constructed by them. నిర్మించబడడం లేదు. Is a building being constructed by them? నిర్మించబడుతూ ఉందా? Is not a building being constructed by them? నిర్మించబడడం లేదా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1, 3. ఫర్ జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్. దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్. వారు ఒక బహుళంతస్తుల భవనాన్ని నిర్మించారు. దే హ్యావ్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఏ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్. వారు ఒక బహుళంతస్తుల భవనాన్ని నిర్మించలేదు. హ్యావ్ దే కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్? నిర్మించారా? హ్యావ్ నాట్ దే కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్? నిర్మించలేదా? కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఏ బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. నిర్మించబడింది. ఏ బిల్డింగ్ హ్యాస్ నాట్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్. నిర్మించబడలేదు. హ్యాస్ ఏ బిల్డింగ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్? నిర్మించబడిందా? హ్యాస్ నాట్ ఏ బిల్డింగ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్? నిర్మించబడలేదా? కమింగ్ టు లెఫ్ట్ సైడ్ 1, 4. దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఫర్ 8 months. 8 నెలలుగా నిర్మిస్తూనే ఉన్నారు. దే హ్యావ్ నాట్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఫర్ 8 months. 8 నెలలుగా నిర్మించడం లేదు. ఆపేశారు, వర్క్ ఆగిపోయింది. హ్యావ్ దే బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఫర్ 8 months? 8 నెలలుగా నిర్మిస్తూనే ఉన్నారా? హ్యావ్ నాట్ దే బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఫర్ 8 months? నిర్మించడం లేదా? లైక్ దట్. రైట్ హ్యాండ్ సైడ్ no sentence for this number. Remember friends, for 1, 4 there is no number right hand side. Coming to 2, 1.
దే కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ లాస్ట్ మంత్, గత నెల నిర్మించారు. దే డిడ్ నాట్ కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ లాస్ట్ మంత్, నిర్మించలేదు గత నెల. డిడ్ దే కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ లాస్ట్ మంత్, గత నెల వారు ఒక భవనాన్ని నిర్మించారా? డిడ్ నాట్ దే కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ లాస్ట్ మంత్, నిర్మించలేదా? అవును, కాదు, అవునా, కాదా? పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేషన్, నెగటివ్ ఇంట్రాగేషన్. కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్ 2 and 2:1లో a building was constructed by them last month. గత నెల ఒక భవనం, బహుళ అంతస్తుల భవంతి వారిచే నిర్మించబడింది. ఏ బిల్డింగ్ వాజ్ నాట్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ లాస్ట్ మంత్, గత నెల నిర్మించబడలేదు. వాజ్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ లాస్ట్ మంత్, గత నెల నిర్మించబడిందా? వాజ్ నాట్ ఏ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ లాస్ట్ మంత్, గత నెల నిర్మించబడిందా? అవును, కాదు, అవునా, కాదా? కమింగ్ టు 2. దే వర్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూ ఉన్నారు. దే వర్ నాట్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మించడం లేదు. వర్ దే కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూ ఉన్నారా? వర్ నాట్ దే కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మించడం లేదా? కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్, ఏ బిల్డింగ్ వాజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్, అప్పుడు నిర్మించబడుతూ ఉంది. ఏ బిల్డింగ్ వాజ్ నాట్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్, అప్పుడు నిర్మించబడడం లేదు. వాజ్ ఏ బిల్డింగ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్, అప్పుడు నిర్మించబడుతూ ఉందా? వాజ్ నాట్ ఏ బిల్డింగ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్, అప్పుడు నిర్మించబడడం లేదా? 2, 3. దే హ్యాడ్, ఐ రిపీట్, దే హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్. దే హ్యాడ్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించారు, అంతకుముందే నిర్మించలేదు. హ్యాడ్ దే కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్, హ్యాడ్ నాట్ దే కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించారా, అంతకుముందే నిర్మించలేదా? కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్, ఏ బిల్డింగ్ హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ బిఫోర్ దట్, అంతకుముందే వారిచే ఒక బహుళ అంతస్తుల భవనం నిర్మించబడింది. హ్యాడ్ నాట్ దే బీన్ కన్స్ట్రక్టెడ్, హ్యాడ్ నాట్ ఏ బిల్డింగ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ బిఫోర్ దట్, అంతకుముందే వారిచే నిర్మించబడిందా? హ్యాడ్ నాట్ దే ఏ బిల్డింగ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించబడలేదా? 2, 4. దే హ్యాడ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూనే ఉన్నారు. దే హ్యాడ్ నాట్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మించడమే లేదు. హ్యాడ్ దే బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, హ్యాడ్ నాట్ దే బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూనే ఉన్నారా, అప్పుడు నిర్మించడమే లేదా? దేర్ ఈస్ నో సెంటెన్స్ ఇన్ 2, 4 అండి, రైట్ హ్యాండ్ సైడ్. కమింగ్ టు 3, 1. దే విల్ కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ నెక్స్ట్ ఇయర్, వారు వచ్చే నెల ఒక భవనం నిర్మిస్తారు. దే విల్ నాట్ కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ నెక్స్ట్ మంత్, వచ్చే నెల నిర్మించరు. విల్ దే కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ నెక్స్ట్ మంత్, వచ్చే నెల నిర్మిస్తారా? విల్ నాట్ దే కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ నెక్స్ట్ మంత్, వచ్చే నెల నిర్మించరా? ఏ బిల్డింగ్ విల్ బీ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ నెక్స్ట్ మంత్, ఒక భవనం వచ్చే నెల వారిచే నిర్మించబడుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చే సంవత్సరం. ఏ బిల్డింగ్ విల్ నాట్ బీ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ నెక్స్ట్ మంత్, వచ్చే నెల నిర్మించబడదు. విల్ ఏ బిల్డింగ్ బీ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ నెక్స్ట్ మంత్, వారిచే ఒక భవనం వచ్చే నెల నిర్మించబడుతుందా? విల్ నాట్ ఏ బిల్డింగ్ బీ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ నెక్స్ట్ మంత్, నిర్మించబడదా? 3, 2. దే విల్ బీ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, దే విల్ నాట్ బీ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూ ఉంటారు, అప్పుడు నిర్మిస్తూ ఉండరు. అండ్ 3, 2 కూడా నో సెంటెన్స్, రైట్ సైడ్ అండి. ఇందులో ఇంట్రాగేషన్ చెప్పాలంటే విల్ దే బీ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, విల్ నాట్ దే బీ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూ ఉంటారా, అప్పుడు నిర్మిస్తూ ఉండరా? 3, 3. దే విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మిస్తారు. దే విల్ నాట్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించరు. విల్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మిస్తారా? విల్ నాట్ దే హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించరా? కమింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్, ఏ బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించబడుతుంది వారిచే ఒక భవనం. ఏ బిల్డింగ్ విల్ నాట్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించబడదు. విల్ ఏ బిల్డింగ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ బిఫోర్ దట్, విల్ నాట్ ఏ బిల్డింగ్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై దెమ్ బిఫోర్ దట్, అంతకుముందే నిర్మించబడునా, అంతకుముందే నిర్మించబడదా? రైట్. 3, 4. ఫైనలీ దే విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూనే ఉంటారు. దే విల్ నాట్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూనే ఉండరు. విల్ దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్, అప్పుడు నిర్మిస్తూనే ఉంటారా? విల్ నాట్ దే హ్యావ్ బీన్ కన్స్ట్రక్టింగ్ ఏ బిల్డింగ్ ఎట్ ద టైమ్. సింపుల్.
there is no sentence right hand side. If we count all the sentences, they are 80. Additionally, ఇది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకొక 140 ఈజీగా చెప్పొచ్చు ఎవరైనా సరే. దోస్ హూ పాస్డ్ 8th క్లాస్, అది మీరు 20 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద, 40 సంవత్సరాల కింద 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా రెగ్యులర్గా ఒక 15 క్లాసెస్ కనుక అటెండ్ చేస్తే డైరెక్ట్గా వనస్థలిపురం క్లాసెస్కి రావచ్చండి, లేదా ఆన్లైన్. చాలా బిజీ అనుకుంటే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఎంతూజియాజం ఉండాలి. సింపుల్ వర్క్, ఒక 10 minutes వర్క్ ఇస్తాను అంతే. రెగ్యులర్గా నేను చెప్పేటువంటి స్ట్రక్చర్స్ యొక్క గైడ్లైన్స్, నేను ఇచ్చే కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేస్తే ఎనీ వన్ కెన్ స్పీక్, కన్స్ట్రక్ట్ నాట్ ఓన్లీ 80 అప్ టు 120 సెంటెన్సెస్ ఈజీలీ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. అంటే ఒక్క సింపుల్ సెంటెన్స్ ఇన్ని రకాలుగా చెప్పగలిగినప్పుడు ఫ్లూయెన్సీ ఎందుకు రాదండి? ఆటోమేటిక్గా వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మై ఛానల్. నాపై నమ్మకంతో వచ్చేవారికి నా యొక్క టోటల్ నాలెడ్జ్ జ్ఞాన భాండాగారాన్ని వారికి నేను దారపోస్తాను. హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ. అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 8639215116. ఇది పెద్దగా బరువులు మోయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా నేను ఇచ్చేటువంటి వర్క్ ప్రాక్టీస్ చేయగలిగితే ఈ ఫ్లూయెన్సీ, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవరికైనా బిల్డప్ చేసుకోవడం ఇంపాసిబుల్ కాదు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సో విత్ దిస్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్, ఐఎమ్ క్లోజింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పేషెంట్లీ. ఓపిక్గా విన్నందుకు ధన్యవాదాలండి. మహేంద్ర మ్యాజిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ అండి, తెలుగు, హిందీ ఆల్సో ఐ టీచ్. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ టైం.